నేను లాస్ట్ ఇయర్ ఒక స్టూడెంట్తో మాట్లాడుతుండే వాళ్ళని. ఆ స్టూడెంట్ ఏంటంటే 99% వచ్చింది ఇంటర్మీడియట్లో. అండ్ ఎంసెట్ ర్యాంక్ అడిగితే ఎంసెట్ క్వాలిఫై అవ్వలే అని చెప్పారు. 99% స్టూడెంట్కి ఎంసెట్ క్వాలిఫై అవ్వకపోవడం ఏంటి? ఎస్, ఇది చాలా కామన్ ఆస్పెక్ట్. జనరల్లీ స్టూడెంట్స్ ఏమడుగుతారంటే ఐపీకి చదువుతుంటే ఎంసెట్ ఆటోమేటికలీ క్రాక్ చేయొచ్చా ఆర్ క్రాక్ చేసేయగలుగుతామా అని అడుగుతారు. అది ద ఆన్సర్ ఇస్ నో. ఎందుకంటే మీరు ఇంటర్మీడియట్ అండ్ యునో ఎంసెట్ డిఫరెన్స్ తీసుకున్నారంటే, ఇప్పుడు ఇంటర్మీడియట్ ఏంటి? ఇంటర్మీడియట్ మీరు సబ్జెక్టివ్ టైప్ పేపర్ మీకు 3 అవర్స్లో అరౌండ్ 20 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. అదే మీరు ఎబ్సెట్ ఎగ్జామ్ తీసుకున్నారంటే 160 క్వశ్చన్స్ మీరు 3 అవర్స్లో అటెంప్ట్ చేయాలి. సో మీకు ప్యాటర్న్ ఆఫ్ ది పేపర్ అనేది డిఫరెంట్. ఎబ్సెట్లో స్పీడ్ అండ్ అక్యురసీ మ్యాటర్స్ అ లాట్. సో డెఫినెట్లీ మీ అప్రోచ్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది కంపేర్ టు ఐపీ ఎగ్జామ్స్. సో ఎబ్సెట్ ప్రిపరేషన్ని నెగ్లెక్ట్ చేయకండి. లాస్ట్ మినిట్ 2 మంత్స్లో కూడా ఎబ్సెట్ ప్రిపరేషన్ అనేది మీరు చేయొచ్చు. ఎబ్సెట్ 2025 కోసము మేము ఒక ఫ్రీ రిసోర్స్ షీట్ అనేది డిజైన్ చేసాము అండ్ ఒక ఎక్స్క్లూజివ్ ఆన్లైన్ కోర్స్ విత్ అ వెరీ రీజనబుల్ ప్రైస్ పాయింట్ అనేది చేసాము. సో మీకు ఇది కావాలంటే ఎబ్సెట్ ఆర్ ఎంసెట్ అని కామెంట్ చేయండి, దానికి మేము రిప్లై ఇచ్చి మీకు పంపిస్తాం.